తీసుకురావడం వలన రేపు 8 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు 12 గంటల పైన పని చేసుకోవచ్చు అనే జీవోని ఒకటి తీసుకొచ్చాడు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేశారు. అంటే రేపు ఈ యొక్క జీవోని తీసుకొచ్చి అమలు చేస్తే ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు డీమార్ట్ లాంటివి ఉన్నాయి, జీమాల్ లాంటివి ఉన్నాయి, విశాల్ మార్ట్ లాంటివి ఉన్నాయి. ఇలా 2 షిఫ్ట్లు పనిచేస్తా ఉన్నారు. పొద్దున 6 గంటల నుంచి 3 గంటల వరకు ఒక షిఫ్ట్, 3 గంటల నుంచి 10 గంటల వరకు ఒక షిఫ్ట్, ఇట్లా 2 షిఫ్ట్లు పనిచేస్తా ఉన్నారు. అలా అసలు ఒక షిఫ్ట్ని తీసేసి ఆ 150-200 మంది కార్మికులు ఎడిపోవాలి, తీసేస్తామని చెప్పి చెప్పారు. మన డీమార్ట్లో కలిసాం, మేము సూపర్వైజర్ని మేనేజర్ని కలిస్తే తీసేస్తారని చెప్పి చెప్తున్నారు. తీసేసిన తర్వాత వాళ్ళు ఎడిపోవాలి. ఎక్కడో అక్కడ 1000, 2000, ఇప్పుడు మన అక్కలు చేస్తున్నారు, మిడ్ డే మీల్స్ వాళ్ళు చేస్తున్నారు, 2000, 3000 చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉంది. అంటే అనిల్ అంబానీకి, అదానీలకి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు మొత్తం నష్టకరంగా ఉన్నటువంటి ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు రోడ్ల మీద పెట్టి కట్టు బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు. 146 సంవత్సరాల క్రితం 1886 సంవత్సరంలో ఏదైతే అమెరికా దేశంలో చికాగో అనే నగరంలో ఆ రోజు మేము 16 గంటలు పని చేస్తున్నటువంటి సందర్భంలో 16 గంటలు పని చేయలేం, మేము రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తాం. రోజుకి 24 గంటలు 8 గంటలు మేము పని చేస్తాం, 8 గంటలు విశ్రాంతి తీసుకుంటాం, 8 గంటలు కుటుంబంతో గడుపుతాం అని చెప్పేసి ఆ రోజు పోరాడితే అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ చనిపోయినటువంటి కార్మికులు ఏదైతే మనకు ఆ రోజు ఇచ్చినటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యంకు అనుగుణంగా మనం పనిచేస్తాము. 146 సంవత్సరాల క్రితం వచ్చిన చట్టాలు 44 చట్టాలను ఇవాళ రద్దు చేసి అసలు 4 లేబర్ కోడ్లు మార్చి ఆ 4 లేబర్ కోడ్లలో రేపు ఇందాక అక్క చెప్పినట్టుగా 100 మందికి పైన ఉంటే ఇంతకుముందు మనం ఎవరన్నా ఉద్యోగాలను తీసేయాలన్నా ఉంటుంది. ఇప్పుడు 300 పైన కార్మికులు ఉన్న చోట అసలు ఎటువంటి ఆలోచించకుండా మాకు అవసరం లేదని చెప్పేసి తీసి పడేస్తారు. రేపు మన రంగం కూడా అదే చూస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లకు అమల్లో వస్తే మన రంగం కూడా ఇవాళ ఇంత మాత్రం కూడా మనం ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయలేం, సమ్మె చేయలేం. ఒక యూనియన్గా మేము వచ్చి మాట్లాడినాం. అందుకోసం ఈ 4 లేబర్ కోడ్లను మనం వ్యతిరేకించాలా. సమాన పని సమాన వేతనం అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. 2022 సంవత్సరంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పని సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి, గ్రాడ్యుయేటీ చెల్లించాలని చెప్పేసి. అయినా సుప్రీంకోర్టు తీర్పును పట్టు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా లేకుండా రాజ్యాంగాన్ని ఇవాళ మార్చాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇవాళ ఈ యొక్క సమ్మె, దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. పొద్దున్నే చూసి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా V6లో ఒకటి, తర్వాత RTV లో ఒకటి ఇచ్చారు. 50 కోట్ల మంది కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పేసి. కానీ మన మధ్యన ఐక్యత ఇందాక చెప్పింది, కొన్ని యూనియన్లు అట్ట చేస్తున్నాయి, వాస్తవమే చేస్తున్నాయి. కానీ చేస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే టీచర్లు ఉన్నారో, ఏదైతే ఆయాలు ఉన్నారో వాళ్ళకు కూడా చైతన్యం చేయాలి మనం. ఎందుకంటే గతంలో జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు. ఎందుకంటే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తూ అంటున్నాడు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4 లేబర్ కోడ్లు ఎవడు రొట్టెక్కినా, ఎవడు జైళ్ళ పాలైనా, ఎవరిని అడ్డుకునేది లేదు, మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా అని చెప్పేసి రిసిక్తుగా చెప్తా ఉన్నాడు. అది అమల్లోకి అయితే రేపు మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? ఇవాళ కనీసం మనం 26,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం అంటున్నాం కదా, కనీసం రేపు 13,600 జీతాల్లో సగం కట్ చేసిన ఆశ్చర్యం లేదు మనకు. ఇవాళ మనం బెనిఫిట్స్ కావాలంటున్నాం, కానీ ఆ బెనిఫిట్స్ అడిగే హక్కు కూడా మనకు లేదు ఇక రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. దానికోసం ఇప్పటి నుంచైనా వారానికి ఒక రోజు కనీసం ఎక్కడో అక్కడ మన సెంటర్లలో మనం కూడా ఏదో ఒక రకంగా ఒక నిరసన తెలియజేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేమందరం కార్మికులు ఒకటిగా ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పే విధంగా. ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమం ఏదో ఒక ఇంటెలిజెన్స్ రూపంలో ఆల్రెడీ ప్రభుత్వానికి పోతూనే ఉంటుంది. ఆ విధంగా మనం చేయాలని, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరం చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మనం బతికే ప్రశ్నార్థకరంగా అవుతున్నటువంటి రోజులు రాబోతున్నాయి. అందుకోసం మీరు ఇకనైనా, ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఇకనైనా మనందరం ఆలోచించుకున్న ఒక తాటి మీద ఇక జెండాలు వేరు కావచ్చు, IFT కావచ్చు, AITC కావచ్చు, CIT కావచ్చు, ఇంకా ఇక అక్క చెప్తా ఉంది INTC అని. ఇలా INTC అలా ఒక పక్క రేవంత్ రెడ్డిది, ఒక పక్క వచ్చేసి మన బట్టి గారికి, 2 పక్కన ఫోటోలు వేసి సమ్మెను జయప్రదం చేయండి అన్నారు. మరి వాళ్ళకు సంబంధించిన సంఘాలు ఇవాళ ఎందుకు సెంటర్లు ఓపెన్ చేసి నడుపుతూనే మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ సంఘాలు వాళ్ళ కార్మికులకు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అంటే నరేంద్ర మోడీకి మీరు అమ్ముడుపోతున్నారా, మీకు నరేంద్ర మోడీ అమ్ముడుపోతున్నారా? మీరు కూడా అసెంబ్లీ పెట్టి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో అసెంబ్లీ పెట్టి ఈ 4 లేబర్ కోడ్లను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి చట్టం తీసుకురావాలి కదా రాష్ట్రం కూడా. అట్లా చేయట్లేదు, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకోసమే అందరం కూడా కలిసికట్టుగా ఎజెండాలు పక్కన పెట్టే అవసరమైతే మన హక్కు సాధించుకున్నంత వరకు మనం పోరాడాలని చెప్పేసి చెప్తూ ముగిస్తాం.